చూడండి ఫ్రేమ్ని, పిచ్చుకలు కూడా లాగా అయిపోయింది. ఫ్రేమ్ కూడా చుట్టూ చూడండి, మొత్తం ముళ్ళు లాగేసినాయి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. చిరుతపుల్లు గిరుతపుల్లు ఏమి ఉండవు కదా. ఈ ఫోన్ కానీ మరి ఈ వీడియో తర్వాత మీకు ఎవరికైనా దొరికితే మా ఫ్యామిలీస్కి పంపించండి. ప్రేమ్ చలో. అరే ఆడేదో చెప్పాడు కదరా, ఉందా లేదా? ముందుకు వెళ్తాం దారా ఫోర్. ఓకే గైస్, ఇప్పుడు ఒక చాలా డేంజరస్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం మేము. చాలా రిస్కీ ప్లేస్ అనమాట. ఈ ఫోన్ కానీ మరి ఈ వీడియో తర్వాత మీకు ఎవరికైనా దొరికితే మా ఫ్యామిలీస్కి పంపించండి. గైస్ ఇప్పుడు ప్రపంచానికి చాలా దూరంగా వెళ్ళాము. సో హ్యూమన్స్కి చాలా దూరంగా వచ్చేసాం గైస్. ఇదంతా చాలా డేంజరస్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ చాలా భయంకరమైన పాములు అన్నీ ఉండొచ్చు. మరి వెళ్తున్నాం, అసలు ఎందుకు వెళ్తున్నామో తెలీదు. లోపల కొన్ని కొండ చిలువలు ఉన్నాయని కూడా అన్నారు. చిరుతపులి కూడా ఉండే ఛాన్స్ ఉందన్నారు. సౌరవ్ మరి ఈరోజు బలిదాన్ ఆల్రెడీ సౌరవ్ షూలోకి ఏదో పాము వెళ్ళింది. వెళ్తున్నామా లోపలికి? ఇంకా సో ఒకళ్ళని చచ్చిపోతారేమో. ముళ్ళు ఉన్నాయి, కళ్ళు కొద్ది కళ్ళు మూసుకుని వెళ్ళండి. ముళ్ళు పదా ఒకసారి లోపలికి అడిగి తెలుస్తుంది. మమ్మల్ని ఈరోజు ఎదురు కొడదాం. ఈరోజు ఏదో ఒకటి దొరికెత్త చేయడం లోపల రాకపోతే మనం. అరే దారి మర్చిపోం కదా మనం, ఎలా వచ్చాం ఆ దారి. ఇది ఉంది కదా నడిచే దారి. ఉందా ఉందా? నువ్వు ఫోన్ పక్కన పెట్టి వెళ్ళి ముళ్ళు దిగిపోతుంది. ఒంగు బాగా ఒంగు కిందకి. అరే కంట్లో గుచ్చుకోకుండా చూడండి రా బాబు. మెయిన్ కళ్ళు చిరుతపుల్లు గిరుతపుల్లు ఏమి ఉండవు కదా. రోడ్డు మనకు కావాలరా, దానికి ఎందుకురా? ఉందరా, ఏదో ఉంది దారి. ఉంగరా బాగా ఒంగు, కిందకు ఒంగు. వచ్చే అరే ఉంగరా, ఇంకా అంతే వంగుతుందంటరా. లేపు కమ్మలే. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ముళ్ళు నా మీద తోసేస్తున్నావు పట్టుకొని. రారా, ప్రేమ్ జుట్టు బాగా పెంచాడు కదా, జుట్టులో ముళ్ళు వెళ్ళిపోయింది. అమ్మో గైస్ డైరెక్ట్ అవ్వలేడు ఇడు. రాజమౌళి అంతటోడు అవ్వాలంటే ఇలాంటివి ఎన్నో చెయ్యాలి. కత్తివలసిందే మనం. వద్దురా సౌరు, చాలా ఉంటారు ముందు. అరే అందరూ వెళ్తున్నారంటే దారి ఉంటది కదరా. క్రికెట్ ఆడేస్తున్నారు లోపలికి వెళ్ళి. గైస్ అసలు ఏంటిది, చాలా ఏమన్నా అసలు రూట్ వెళ్తుంది కదా. తిరిగిపోతున్నారా? వచ్చాం మాత్రం నీ కోసం ముళ్ళు కూడా ఎరగొడుతున్నాను రా. నేను దారిలో వచ్చా వచ్చామరా. ఏమో ఇప్పుడు గూగుల్ చూడాలి. గూగుల్ ఏంట్రా, ఇక్కడ సిగ్నల్స్ వస్తాయా? అరే పదరా అటు. అనుకుంటున్నావురా, మన ఏం అడుగులో లేమో. పక్కన రోడ్డు ఉంది. అదే ఇక్కడ చుట్టూరు పైన గద్ద షార్ట్ బాగుంటుంది. అదే ఉంది. అరే ఇదేంటి చిరుతపులేనా అది? అరే ఆ మొక్కలు ఏంటో కళ్ళులా కనబడుతున్నాయి. పరిగెట్టలేము, పరిగెట్టపోయిన డ్యామేజ్ చూస్తున్నా. ఎక్కడ వచ్చి చూస్తున్నాను నాకు. ఎండ్రా ఫస్ట్ ఈ దారితో వచ్చినట్టు ఇంకా ముందున ఇది ప్రేమ కూడా అసలైన బాడీది. దాన్ని ఏమంటారు? టెస్టింగ్. ఎక్కడరా ప్రేమ? మొక్కలు అయితే పక్కన పెట్టాం చూడు. ప్రేమ ఫ్యాంట్ ఈ మొక్కలు ఉన్నాయా? ఈ మొక్కల నుండి వచ్చే పర్లేదు, ఎందుకంటే దీనికి ముళ్ళు లేవు. జస్ట్ ఇటు పక్క వీడియో నిండిపోతుంది రండి. కంటిన్యూస్ వీడియో లాగా ఉంటుంది. నేను అరే బాబోయ్ షర్ట్ నన్ను పట్టుకుని వస్తాను. ఏమవుద్దా రా?
వంగరా టైం ఇదేరా. రే ఏదిరా బొక్క, ఏ బొక్కలోకి వచ్చాంరా మనం? ఉందా లేదా? ప్రేమగా చూడండి స్టన్ అయిపోయాడు ఇక్కడ. క్రికెట్ సౌండ్ వస్తుందిరా, క్రికెట్ ఆడుతున్నారు. భయ్యా ఎలా రావాలి అటువైపు? ఎటు బ్రో దారి? దీని కింద నుంచి ఒంగొని రావాలా ఇలాగా? మరి ఇటు సైడ్ ఉందిరా. ఏది ఇదా? అరే ఇది ఒకసారి చూడు ఎలా ఉందో. మన కాదు ఇది కాదురా, వేరే రూట్ ఉంది. ఇది చూడు ఎలాగుందో సౌర లోపల. దాని కింద నుంచి వెళ్దామా? ప్రేమ కూడా మధ్యలో ఉండిపోతాడు. రా ఒళ్ళు అంతరా ఈజీ వచ్చేస్తారా. ఉంగలేనే ఉడి అమ్మా, నేను వెళ్ళిపోతాను. లేదు ఇంకో రూట్ ఉందిలే, అలాగే వెళ్ళాలనుకుంటాం. మనం రాంగ్ రూట్కి వస్తాం. ఇలా కూడా ఎక్కడ ఉంది? అరే వచ్చా జీబీ నిండిపోతుంది. పద పాస్ కొంచెం కంటిన్యూటీ ఉండాలిరా. రాక 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 ఆలన్స్ వాళ్ళు ఆలన్స్ అయిపోయింది ఇది ఇంకా. అయిపోయింది. అరే ఈ డైనో ట్యాబెన్స్, అరే డైనో ట్యాబెన్స్ షూటింగ్లు రాలేదు కదా ఎంఎస్ గేట్ లో? తెగిపోయాయి నా చూడు. ఏం తగలేదు, ఆలం సోలీ చూడు ఉందా? అరే భయ్యాలు ఇక్కడే ఉన్నారు రా, రిప్లై ఇచ్చారు కదా. ఏంటి అసలు నాకు లైట్ కూడా రావట్లేదు. అట్నుండి లైట్ వస్తే మనం నమ్మచ్చు. బ్రో అటువైపు ఎలా రావాలి బ్రో? ఎలా ఏంటి కింద నుంచి ఇలా దూరం వచ్చేయాలి తొప్పల నుంచి? బ్రో ఎవరైనా ఇటువైపు వస్తారా కొద్దిగా హెల్ప్ చేయడానికి? ఫోన్ నెంబర్. రా ఇటా? ఇక్కడ ఉంది. అరే దీనికన్నా అది బెటర్ రా, అక్కడ ఉన్న బొక్క ఉంది అసలు. వెళ్ళిపోతురా కొన్ని పాకాలి. అరే పాకడం కాదురా, అది బెటర్ రా దీనికన్నా అయితే. ఒకసారి వెళ్ళిపోరా, ఇక్కడ నుండి కనిపిస్తున్నారు జనాలు. అవునా? జనాలు కనిపిస్తున్నారా? ఏది చూడు వాళ్ళ కాల్ కనిపిస్తుంది, లైట్ కనిపిస్తుంది కాళ్ళు. అరే అలా అయితే అటే ఉడుకుతుంది కదా, అయిపోతుందిరా బాబు. ఫాస్ట్ వెళ్ళాలి. ఏం మనకి ఇంకా అడ్వెంచర్ తగ్గ పీబర్కి వెళ్ళిపోదామా? ఏంది మన కొర్రాలు పెళ్ళి పీబర్ వెళ్దాం. అడ్వెంచర్ షూటింగ్ కవర్ ఇది ఎంతగా ఇది కేఫుల్లో ఉంటాయి షూటింగ్. మన కేఫ్ ఉండదు. సరే కానీ అరే రే ముందు కాదు షట్ అయిపోయింది అనుకున్నాను. పీబీఆర్ ట్రిప్ పెడదాం మనం. అరకేళ్ళగా దిక్కులేదు కదా మనకి. మొత్తం బాడీ దానికి లెజెండ్సే రావాలి, మళ్ళీ అవెంజర్స్ మీటప్ అవ్వాలి. రాకేష్ మొత్తం అందరూ. అరే పీబీఆర్ ట్రిప్ పెడదాం. చూడండి ఉందిరా అదిగోరా. అరే ఈడు వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఈడెళ్ళి కమ్మలు అవి ఇరగొడతాడులే. అరే అవి ముళ్ళు కాదు రైట్లు కప్ప అన్నాడు. ఒంగు బాగా ఒంగు. అరే చూడు నువ్వు ముందెళ్ళరా అడిగి రికార్డ్ చేయరు. పద పద. అరే అడ్వెంచర్ రా. వెళ్ళగలవా లేదా నువ్వు? అరే ఫోన్ పడిపోద్దా? వెళ్ళాలి ముందు వెళ్ళు. అరే ఏంటది కొండ చిల్లగా అది? అరే లేదురా పదరా. వెళ్ళిపోయాం పద పద పదరా వెళ్ళిపోయా. ఇంకేంటి ఒంగు చూస్తున్నా? అరే ఈడు చెడు చీమలు ఉన్నాయంట. పదబే. అరే నువ్వు ఒక చోట ఆగితేనే నేను కొడతాయి చీమలు. పద కదులు. పీబీఆర్కి వస్తే అక్కడ వదిలేడరా ప్రేమ్ గండి మధ్యలో. చూడండి గాయస్ ఇదే పాము పొట్టు ఉంది. పాము పట్టుగా చీమ పట్టు. వచ్చేసాం. ఆ భయ్య అనుకుంటుంది. గాయస్ ఇప్పుడు వెలుగు చూడబోతున్నాం. అదిగోండి సూర్యకిరణాలు కనిపిస్తున్నాయి. గాయస్ ఇదిగోండి. గాయస్ అరే అక్కడ సౌరు అక్కడ ఉండు. సన్సెట్ షాట్. అరే సన్సెట్ షాట్ వస్తుంది అక్కడ ఉండు. అమ్మడి అమ్మ సౌరవ్ ఇచ్చుడు లుకే. ఓకే బాబు కెమెరామెన్ కష్టాలు ఎక్కువ అర్థమైపోతుంది నాకు. అరే నువ్వు అయిన టైం షూటింగ్ రాలేదు తీసుకున్నాను నేను కెమెరామెన్ కింద. అరే నా షర్టు అరే ముళ్ళు వదిలించరా. రాంగ్ రూట్కి వచ్చాను తెలుసా. అక్కడ ఉంది దిగలేము. ఎంత డౌన్ ఉందో. రే ఇక్కడ చూడు ఏదో ఉన్నట్టుంది. లేదు కదా దా మన అటుపక్క వెళ్ళాలి రా. ఇది వెళ్ళాలంటే దూకేస్తాం ఇక్కడ నుండి. రా ఎందుకే బ్రో దారేటుంది. రే
ఇప్పుడు మీద ఉంది అరే బిల్లి ఆడుకొచ్చిపోయి ఇక్కడ అరే ఇలా ఎలా వెళ్తాం రా సైడ్ నుంచి వెళ్ళి పడిపోతాం రా. ఎలా వెళ్దామన్నారు ముందుకు వెళ్ళకరా రాలిపోయి ఇంకో సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇలా వెళ్ళిపోవచ్చు పైనుంచి మరి చెట్టు ఉన్నా బాగుంటారు వెళ్తాం కొంచెం కూర్చున్నాం క్రికెట్ ఎక్కడే ఆడచ్చు బిలే ఉంది క్రికెట్ ఎక్కడ చూడు అలా పడతారా బాగా తీసుకోవచ్చు బయటికి వెళ్ళకూడదు అంతే. వీడియోలో కిందకు ఉంది ఇది ఎంత హైట్ ఉంది చాలా హైట్ ఉందిరా గాయ్స్. మొత్తానికి చాలా కష్టపడి లోపలికి వచ్చాం. ఎక్కడ గ్యాప్లు లేవు ఎక్కడ ప్రేమ్ అయితే పోయాడు. సరే చూడరా చూడండి ప్రేమ్ని. వెళ్ళిపోవచ్చురా ప్రేము కెమెరాకి వస్తారు ఫేస్ మొత్తం చూడు పిచ్చుకలు కూడా లాగా అయిపోయింది. ప్రేమ్ కూడా చుట్టూ చూడండి మొత్తం ముళ్ళు లాగేసినాయి. అటు సైడ్ బాగుంటుంది రోడ్. సో ఫైనల్గా ఈ డాల్ఫిన్ పూల్కి అయితే వచ్చాము. గైస్ ప్రేమ్ అయితే ఇప్పుడు కిందకి దూకుదామని చూస్తున్నాడు. హైట్ చూడండి ఎలా ఉందో. బాడీ ఈరోజు వద్దు దిగు నేను పట్టుకుంటా నీకు సింగల్ అంటే నమ్మకం ఉంచుకో. రే 95 kgs రాడు. చెయ్యొచ్చేస్తుంది కిందకి. నా బాడీ షవర్ అవుతుంది కాసేపు బాగు బాడీలో చూడు తిరిగలేదా. నేను దిగిపోతాను ఫస్ట్. అరే అల్లకి అరే నీకు ముళ్ళు గుచ్చుకుందని చిన్న జర్కే ఇంకో 2 కాళ్ళు వీల్ చైర్లో వస్తావు నువ్వు చూడు. వస్తావా ఫోనా నాకు ఇచ్చలే ఈజీరా బాగుంది. వస్తాం ఆగు పడిపోతే పట్టుకోవడం కానీ ఉండలే. ఏం పట్టుకుంటావు ఆడుతావు. అరే అని దిగిపోతా ఉంటా మీరే వాచ్మెన్ గడి ఆ దారి బాగుంటుంది అన్నాడు. ఇదే ఇంకా బెటర్. దారి ఇబ్బంది ఏమో కానీ మేబీ దాన్ని ఏమంటారు దిగే గేట్కి దగ్గరికి వచ్చింది ఇది. నాకు తెలిసి ఎప్పుడు వచ్చి ఉండడు వాచ్మెన్ గడు. అందుకని అది చెప్పాడు. గాయస్ మొత్తానికి అయితే చాలా చాలా కష్టపడి వచ్చాము. నార్మల్ ల్యాండ్ లో అయితే నడవడానికి 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలు కూడా పడసలు 1 నిమిషం దారి. ఈ ల్యాండ్ లో మరి అలా వచ్చాం అనమాట. మిగిలిన ఏవైనా చేశారు కానీ అడ్వెంచర్లు కానీ హైట్ ఒక్కటి చూస్తేనే నాకు ఏంట్రా అది అటు వెళ్ళాలరా. అవి అయ్యే ఏంట్రా అలాగే వెళ్ళిపోయాడు. మనం ఇంకా ఎక్కడే ఉన్నాం రే కొంట్లోనా బొక్కలే బొర్రలో ఏం లేదు కదా పర్లేదు. ఏదో నుయ్యిలాగా ఉంది గైస్. వైజాగ్ అంటే అందరూ సిటీ అనుకుంటారు కానీ ఇది యాక్చువల్గా ఒక డేంజరస్ అడవి అనమాట. కొండలతో ఉంటుంది. జూ పార్క్ దగ్గర ఉంటుంది గైస్ లొకేషన్. మేము మామూలుగా ఇంకా బతకడం మీద పెద్దగా ఆశలు ఏం లేకపోతే ఇలాంటి ఉంగోరా నువ్వు వంగలేకపోతున్నావు ఏంట్రా. పొట్టిగా ఉండడం వల్ల ఇదేరా బెనిఫిట్. ఈజీగా వంగొచ్చు. అరే ముళ్ళు లేదురా అయిపోయిందిరా నా షర్టు. ఈ షర్ట్ ఇంకా పని చేయదురా. గైస్ చూస్తున్నారు కదా మళ్ళీ మళ్ళీ చూపించలేను అందుకనే ఆగి మరీ చూపిస్తున్నాను. మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కదా. గైస్ మొత్తానికి ఈ రొట్టి గ్రౌండ్లోకి వచ్చాం. పులుసు కారిపోయింది ఒక్కొక్కటికి. కొత్త ర్యాంప్ అయిపోయింది. చొక్కా అంతా తడిసి పోయింది. అమ్మా అమ్మా అయ్యో బాబోయ్ బాబోయ్. గైస్ చూడండి ఇంత చిన్నపిల్లలు లోపలికి వచ్చాడు. సౌరవ్ ఆల్రెడీ ఇక్కడ బ్యాటింగ్ లో దిగిపోయాడు. బ్లూ కలర్ షర్ట్ మా సౌరవ్. సో ఇక్కడ ఏంటంటే మనం చూసినట్టయితే ఇడికి ఇక్కడ మొత్తం ముళ్ళు గుచ్చేసినాయి. ఫోర్ హెడ్ మీద కనిపిస్తున్నట్లయితే చీరేసింది. ఏదో ఒకసారి చూపిద్దాం వీడియోలో. పొంగు ప్రేమ్. సో ప్రేమ్ ఫస్ట్ టైం అడ్వెంచర్ చేశాడు. పర్వతం వెళ్ళాలి తెలుస్తుంది చెన్నైలో. గాయస్ మళ్ళీ నా హైట్స్ అంటే నాకు కొద్దిగా మరి భయం. హైట్స్ ఒక్కటే అదొక్కటే ప్రాబ్లం. అరే గైస్ ఇక్కడంతా చాలా క్రేజీ పీపుల్ వచ్చారు గైస్. రిక్ అండ్ మార్టీ కూడా ఉన్నాయి గోడల మీద. చాలా మంది ఉన్నారు గైస్ ఇక్కడ. క్రేజీ గ్రాఫిటీ చేశారు చూడండి. ఇక్కడ రిక్ అండ్ మార్టీ మళ్ళీ సింప్సన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి ఓవరాల్ మీకు ఒక చూపిస్తాను నేను. వైజాగ్లో చాలా మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు గైస్. రిక్ అండ్ మార్టీ తెలిసి ఇక్కడ చేశారంటే గ్రాఫిటీ అని అంటారు గైస్. ఇప్పుడు ఈ హైట్ కిందకి దూకి ఈ హైట్ అంతా ఇలా దూకి ఆ పాయింట్కి సో ఆ బొక్కలోకి వెళ్ళి అలా వెళ్ళాలన్నమాట. సో వెళ్దాం అని అనుకుంటున్నాను. సౌరవ్ వచ్చాడు మమ్మల్ని ఇప్పుడు దించడానికి. ఓకే ఇక్కడికి వచ్చి అలా వంగోమా నువ్వు ఏం చేస్తున్నావు?
ఒంగోరా ఒంగుంటే నీ మీద దూకుతాడు అంత. చెయ్య చెయ్యి ఎక్కడ ఇరా, చేశాను. ఈ చెయ్యి ఎక్కడ ఇరా, ఆ చెయ్యి ఎక్కడ మెల్లగా ఇరా, మెల్ల ముందు దిగిరా అని అలా పడిపోతావు ఎంత ఒకేసారి అరే 85 కేజీస్ దిగే ఫస్ట్ నీ పట్టుకుంటా అంతే. అయిపోయింది. ఓకే పట్టుకో. ఒకసారి ఆగు. ఆడి తీస్తాడులే పట్టుకో. అరే ఏ ఫార్మాట్ నుంచి వచ్చావు నువ్వు? ఇక్కడ చెయ్యి. దిగు 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 పట్టుకుంటాను. దిగు. ఎక్కడ పట్టుకుంటా? కాయగలుగుతాను. దిగు దిగురా. అయిపోయింది. ప్యాంటు షర్టు గాజు పక్కన ఉన్నాయి చూసుకో. అరే దిగడం దిగిపోరు ఎక్కడైనా ఎక్కుతాం. క్రికెట్ ఆడాలి ఇప్పుడు. గాయస్ మొత్తం ఫ్యాన్ చూడండి క్లోజ్అప్ కదా. ఏమని చెప్పాలి, ఏదో గొడవకి వెళ్ళాను అనుకుంటారు. ఫైనల్లీ ఈ బొక్కల నుంచి వచ్చాం బయటికి. గైస్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి స్టార్ బాయ్. ఓకే మంచి హాలీవుడ్ కంటెంట్ వెస్టర్న్ కంటెంట్ టచ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు. గ్రాఫిటీ చేశారు చూడండి. బౌన్స్ స్టార్ బాయ్ అనేది అక్కడ. అండ్ ఇక్కడ చూడండి బార్ట్ సింప్సన్ ఉన్నాడు, సింప్సన్స్ వెబ్ సిరీస్ నుంచి. అండ్ రిక్ అండ్ మోర్టీ గైస్, రిక్ అండ్ మోర్టీ కూడా ఉంది. అండ్ జోకర్ది కూడా వేశారు చూడండి. ఒక మంచి అడ్వెంచరస్ స్పాట్కి అయితే వచ్చాము. చాలా కాలం తర్వాత ఇలాంటి ఒక 4 years తర్వాత ఇలాంటి అడ్వెంచరస్ స్పాట్కి వచ్చాము. మొత్తానికి రీచ్ అయిపోయాం గైస్. దగ్గర బీటెక్ 4 years తర్వాత మళ్ళీ ఒక అడ్వెంచర్ జర్నీకి వచ్చాము. వెనకాల చూడండి జోకర్ గ్రాఫిటీ కూడా ఉంది గోడ మీద. చూడండి ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. ఇలా వీడియో తీస్తుండగా నా బుర్రకి తగలాలని వెనకాల బాల్ ఇలా తులుతాను. బుర్ర ఎలా తగ్గి ముందు నుంచి బ్లడ్ ఎలా వస్తుందండి. చాలా టాలెంటెడ్. అక్కడ ఏదో ఒకటి వేసారు, మంచి స్టైల్ వేసారు. మనకి రావడానికి అక్కడ బొమ్మ చూడది పడుకున్నాడా చూడు ఎంత పట్టింది ఇక్కడ రావడానికి. ఏం లేదు కదా, జస్ట్ 20 minutes. ఎంత పట్టింది బ్రో? 20 minutes పట్టింది. కానీ యాక్చువల్గా దోళ ఎంత తీరింది? దోళ చాలా ఎక్కువ దోళ తీయట్లేదు బ్రో. అది ముసలోళ్ళు అయిపోయాం కదా మరి. 27 వచ్చేసి బీటెక్లో ఉన్నప్పుడు స్టోరీస్ చెప్తే మరి చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. బ్యాటరీ తక్కువ ఉంది, అంతా చూపిద్దాం అనుకున్నాం గ్రాఫిటీ. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒక హ్యాండ్ లోపల ఇలా ఒక మౌత్ ఓపెన్ అయినట్టు నాట్ ఫ్యామ్ అంట, ఇంకా అన్బౌ. సో బ్యాటరీ తక్కువ ఉంది, సో ఫాస్ట్గా కవర్ చేయాలి నేను. అంటే ఈ గ్రాఫిటీ ఆర్ట్ చూపిద్దాం వైజాగ్లో ఇలాగా. అంటే ఈ అబాండన్డ్ పూల్ అనమాట, దీన్ని డాల్ఫిన్ పూల్ అంటారు. సో దీన్ని వీళ్ళు గ్రాఫిటీకి బాగానే యూజ్ చేశారు. ఇక్కడ చూస్తే మనకి స్పంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్ ని గ్రాఫిటీ చేశారు. ఒక మంచి లొకేషన్. ఎప్పుడైనా మీరు ఫొటోస్ దిగాలన్నా కూడా, లేకపోతే షార్ట్ ఫిల్మ్ షూటింగ్స్ చేసుకోవాలన్నా, లేక ఇక్కడ చూస్తున్నట్టు మీరు లైక్ క్రికెట్ ఆడాలన్నా కూడా ఒక ఎక్సలెంట్ లొకేషన్ అనమాట. ఎంత సీనరీ చూడండి ఎంత బాగుందో. సో కానీ రావడానికి కొద్దిగా కష్టం అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ లోపలికి రావడం వీ కెన్ సే ఇట్స్ రియలీ వర్త్ ఇట్ అనమాట. ఏమండి లవర్స్ పేర్లు, ఫ్రెండ్స్ పేర్లు కూడా రాసున్నాయి. XXX.com అనేవో ఉన్నాయి, ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ అనుకుంటా. ఐ వాజ్ హియర్ అంట, ఏదో ఒక సైకోటిక్ థీమ్ కూడా ఉంది. ఐ వాజ్ హియర్ అని ఒక పిల్లి కళ్ళుతో. అండ్ ఇక్కడ వింగ్స్ చూడొచ్చు. ఇద్దరం ఆడతాం బ్రో. వస్తున్నా. ఇదిగోండి ఇక్కడ లవ్ సంథింగ్. ఇది ఎవరో మరి సెలబ్రిటీ తెలియట్లేదు, చూడడానికి సరిగ్గా అర్థం కావట్లేదు. సో ఈ విధంగా గ్రాఫిటీ అయితే ఉంది. ఇక్కడ గ్రాఫిటీ వేసిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి చూడండి. ఇది ఏదో ఒక నింజా టైప్ సెమురాయ్ గ్రాఫిటీ అనమాట. బై కిషు మేగ్స్ అండ్ కౌష్ అంట, జోరో. చాలా హిడెన్ టాలెంట్ అనేది ఉందండి ఇక్కడ వైజాగ్లో. ఇక్కడ ఒక ఫాదర్ అండ్ సన్ కూడా వచ్చారు మనం చూసినట్లయితే. ఇక్కడ అదే మిడిల్ ఫింగర్ ఏదో చూపిస్తున్నారు కప్పులోంచి. అండ్ అదేవిధంగా ఇక్కడ ప్రేమ్ పిలుస్తున్నాడు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం వీడికి తెలీదు. అయిపోయిందిరా గైస్. ఇదిగోండి ఇక్కడ ఒక స్కేట్ బోర్డ్ ప్లేస్ లెక్క కూడా ఉంది. ఇదిగో ఇప్పుడు ఈ చీకట్లోకి మేము వెళ్ళాలన్నమాట. ఈ చీకట్లో నుంచి అలా వెళ్ళాలి.
సో ఇలా ఉంటుంది. సండే అయితే మొత్తం నిండిపోద్ది అనమాట. ఈ వ్లాగ్ మట్టికి బాగుంటుంది అనుకుంటున్నాను. సండే రాకండి. అరే ఇక్కడ బాగుంది ఇది దాదాపు చూడండి, ఇక్కడ వే బాగుంటుంది. గాయ్స్ చూడండి చాలా డేంజరస్ గా ఉంది. 9% ఛార్జింగ్ ఉంది మరి ఫోన్ లో. గోడ చేయి పెట్టి ఇంకా పడిపోక, గోడ దీపోక చేతిలో పడిపోక, అసలు పడుకుంటారా. ఫోన్లో జస్ట్ 9% ఛార్జింగ్ ఉంది. సో ఏదైనా అయితే నేను వీళ్ళు కాంటాక్ట్ ఫోన్ చేయడానికి కూడా లేదు. ఓ మై గాడ్ చూడండి లైటింగ్తో వస్తుంది కానీ ఇక్కడ యాక్చువల్గా చాలా చీకటిగా ఉంది. నా ఫోన్ ఈ గూగుల్ పిక్సెల్ అవసరానికి పనిచేయదు, ఇది ఎక్కువ బ్రైట్గా వచ్చేస్తుంది. ఒంగుని వెళ్ళాలి, పైకి లేస్తే మరి ఉన్న బొచ్చంతా ముళ్ళులకి. ఆ వాచ్మెన్ గారిని మాకు ఆ రూట్ దగ్గర అని చెప్పాడు. ఇవన్నీ బీపులు పడతాయిలేండి, పర్లేదు. షార్ట్ ఫిల్మ్లోనే బూతులు ఆడేస్తున్నప్పుడు ఇందులో ఎందుకు ఆడకూడదురా? రే 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 ఎంత పని చేశాడు రాడు, మనల్ని అటు నుంచి రప్పించాడు వాచ్మెన్. రే 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 వాచ్మెన్ గారు కావాలని పగపట్టి చెప్పాడు రా మనకి. అటు 10 రూపాయలు ఇవ్వకండి రాడు బొక్క. అరే రే రే ఎంత సింపుల్గా ఉందా. అరే వాచ్మెన్ ఏంట్రా ఇలా చెప్పాడు మనకి. ఈ రూట్ చాలా సింపుల్గా ఉంది కదరా. పోన్లే వీడియో బాగా వచ్చింది కదా మనకి అడ్వెంచరస్గా. అరే పైకి పైకి పైకా ఇలాగా ఇలాగా ఏంట్రా అవన్నీ ఇలాగా దింపుతాను. ఈ షూలు పనికిరావరా, చా బ్లాక్ వేసుకోవచ్చు. గాజు మీద చేసి పడిపోవాలనుకుంటే గాజు లేదు ఇక్కడ. వాచ్మెన్ గారిని ఎగరేసి ఎగరేస్తానండి. ఇటే ఈజీ భయ్యా, అటు కష్టంగా ఉంటుంది మీకు అంట. ఇలా రా ఇలా చూసి జారిపోతా. ఒంగుంటే జారం రా, ఒంగుంటే బ్యాలెన్స్ అవుతుంది. అరే మ్యాన్ వర్సెస్ వాళ్ళ ఎండింగ్ సీన్ ఉంటే చూడు సౌరవ్. అరే సౌరవ్ జారుతుంది. రే సౌరవ్ మ్యాన్ వర్సెస్ వాళ్ళ ఎండింగ్ సీన్ ఉంటే చూడు, లిఫ్ట్ అడుగుతాడు, రోడ్డు మీదకి వచ్చి లిఫ్ట్ అడుగుతాడు. అరే ఫోన్ జోబులో పెట్టు, లిఫ్ట్ అడుగు సౌరవ్. మొత్తానికి అడవి నుంచి సిటీకి వచ్చాము. లిఫ్ట్ అడిగిన ట్యాక్ చేయి. లిఫ్ట్ అడిగరా, యాక్ట్ చేయి. యాక్ట్ చేయి కార్కి ఎడుగురా. గాయస్ లిఫ్ట్ అడుగుతున్నా ట్యాక్ చేయప్పుడు చిన్నది. అరే తాగు ఏదో అనేసుకుంటారు వాళ్ళు. ఓకే గాయస్ మొత్తానికి వచ్చాము. దేని నుంచి వచ్చాము చూపిస్తాను ఇప్పుడు. ఇలా రా సౌరవ్ ఇలా ఇవ్వు. దీని నుండి వచ్చాము అనమాట, ఈ ఫారెస్ట్ నుండి వచ్చాము. ముందుకెళ్ళు. చూసారు కదా ఈ బీచ్ పక్కన ఇక్కడ ఒక పెద్ద అడవి ఉంది. అడవిలో ఉందన్నమాట, మధ్యలో క్రికెట్ గ్రౌండ్. ఎప్పుడైనా మీరు ఆడాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఆడండి ఫ్రెండ్స్తో. కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. అట్లే రాలిపోయి ఇంకో లోపలికి. ఇదిగోండి మనకి ఇక్కడ బయటికి రాగానే షుగర్ క్యాన్ జ్యూస్ ఉంది. వచ్చాక రిటర్న్ లో షుగర్ క్యాన్ జ్యూస్ వేస్తాం. సో మీరు క్రికెట్ ఆట రాగానే ఇక్కడ తాగొచ్చు అనమాట. బాబాయ్కి లాభం వస్తుంది.